పీజీ డీసెట్ ద్వారా ఎవరైతే తెలంగాణ డిఎడ్ ఆర్ టీటీసీ కోర్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఒక 7 ఇంపార్టెంట్ డౌట్స్ ఏవైతే మీరు కమెంట్ సెక్షన్ లో అడిగారో సో వేరియస్ డౌట్స్ లో మనకి ఏవైతే కామన్ మోస్ట్ రిపీటెడ్ డౌట్స్ అయితే ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒక 7 ఇంపార్టెంట్ డౌట్స్ అయితే ఉన్నాయండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు చాలా మంది లైక్ ఇంటర్మీడియట్ తర్వాత వేసే వాళ్ళు ఉంటారు, డిగ్రీ తర్వాత వేసే వాళ్ళు ఉంటారు కాబట్టి సో వాళ్ళకి కొన్ని సర్టిఫికేట్స్ గురించి వాళ్ళకి తెలియదు. సో ఫస్ట్ చాలా మంది అడిగేది మనకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాకు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, మేము ఎలిజిబులా అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వచ్చేసి ఓన్లీ ఓసీ వాళ్ళకి ఇస్తారు. సో ఓసీ క్యాండిడేట్స్ లో మనకు ఎవరికైతే ఇన్కమ్ తక్కువ ఉంటుందో వాళ్ళకు మాత్రమే అది అప్లికేబుల్ అవుతుంది. వేరే బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కావచ్చు, మైనారిటీ వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి ఇవ్వరు. ఓన్లీ ఓసీలో ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈడబ్ల్యూఎస్ ఇస్తారు. సో ఈ ఈడబ్ల్యూఎస్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకు ప్రతి కాలేజీలో 10% ఆఫ్ రిజర్వేషన్ మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకు 5 సీట్స్ ఎక్స్క్లూజివ్ గా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకే ఉంటాయి. సో అది ఫస్ట్ బెనిఫిట్. అండ్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో మీరైతే 2026 ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. సో అది మెయిన్ పాయింట్. సో రిజర్వేషన్ వస్తుంది, ఓన్లీ ఓసీ ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తుంది. సో మీరైతే మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోండి ఫాస్ట్ గా. సో ఇది ఫస్ట్ పాయింట్. అండ్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా వస్తుంది. సెకండ్ వచ్చేసి సో చాలా స్టూడెంట్స్ నేను ఆల్రెడీ డిగ్రీ చేస్తున్నా, పీజీ చేస్తున్నా, బీఎడ్ అయిపోయింది, సో ఇప్పుడు నాకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు కదా, నేను ఇన్కమ్ పెట్టా అంటున్నారు. సో ఇక్కడ మెయిన్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు కౌన్సిలింగ్ లో ఇన్కమ్ పెట్టడం వల్ల ఇన్కమ్ వచ్చేసి లైక్ ఫీ స్ట్రక్చర్ 0 అయిపోతుంది. సో మీరు ఆన్లైన్ లో మనకు ఈ ఫీ పేమెంట్ కంప్లీట్ గా ఆన్లైన్ లో ఉంటుంది. సో మీరు డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, పీజీ, బీఎడ్, ఎనీ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఇంటర్ చేస్తే మీరు ఇన్కమ్ మీకు అప్లికేబుల్ అయితే ఇన్కమ్ పెట్టండి. ఇన్కమ్ అనేది పెట్టిన తర్వాత మీకు గవర్నమెంట్ కాలేజ్ వచ్చినా, ప్రైవేట్ కాలేజ్ వచ్చినా 0 అయిపోతుంది ఫీజు. సో మీకు 500 కావచ్చు, 1500 కావచ్చు, సీట్ బుక్ చేసుకోవడానికి మాత్రమే అమౌంట్ అడుగుతుంది. మిగతా ఫీజు అంతా 0 అయిపోతుంది. సో అప్పుడు మీరు పే చేయాల్సిన తక్కువ అమౌంట్ ఉంటుంది. సపోజ్ ఇన్ కేస్ మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు మీరు డిగ్రీ, పీజీ, బీఎడ్ చేశారు కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ రాదు, మీరు ఇప్పుడు పే చేయండి అంటే అప్పుడు మీరు పే చేయండి. ప్రజెంట్ ఎవరైతే డిగ్రీ ఆల్ స్టూడెంట్స్ ఎవరైతే ఎక్సెప్ట్ ఇంటర్మీడియట్ మీరు అందరూ ఇన్కమ్ పెట్టండి. ఎవరైతే డైరెక్ట్ ఇంటర్మీడియట్ తర్వాత ఇన్కమ్ పెడుతున్నారో వాళ్ళకు ఎలాంటి ఇష్యూ ఉండదు. ఓన్లీ డిగ్రీ, బీటెక్ ఇలా ఏదో ఒక గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చేసి డిఎడ్ వేసుకున్న వాళ్ళు మీరు ఇన్కమ్ అప్లికేబుల్ అయితే ఇన్కమ్ పెట్టేసేయండి. తర్వాత కాలేజీలో జాయిన్ అయిన తర్వాత అడిగితే అప్పుడు మీరు చూడొచ్చు. సో ప్రజెంట్ మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోని ఇన్కమ్ పెట్టడం వల్ల డీసెట్ వాళ్ళు మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. సో అప్పుడు మీరు తక్కువ అమౌంట్ తోని కాలేజీలో జాయిన్ అయిపోతారు. అప్పుడు కాలేజ్ వాళ్ళు అడిగితే అప్పుడు మీరు చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే ఇన్కమ్ మీరైతే అందరు పెట్టేసేయండి. ఇన్కమ్ అప్లికేబుల్ ఉన్న వాళ్ళు 2026 ఇన్కమ్ మాత్రమే. అండ్ చాలా మంది ఇన్కమ్ స్లిప్ ఉంది, 25 ఉంది, 24 ఉందండి. సో సింపుల్ గా చెప్తున్నానండి, 2026 దే పెట్టాలి. అప్పుడు మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. కంప్లీట్ గా మీరు ఆన్లైన్ లోనే 12,000 రూపీస్ పే చేయాలి. ప్రైవేట్ లో వస్తే, మీకు గవర్నమెంట్ లో వస్తే 2,300 రూపీస్ పే చేసుకోవాలి. సో ఇది మనము ఇన్కమ్ పెట్టడం వల్ల బెనిఫిట్స్. నెక్స్ట్ పేమెంట్ సీట్ కి వెళ్ళాలంటే నేను కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలని అడుగుతున్నారు. కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి. సో మీ ఎలిజిబిలిటీ చెక్ చేస్తారు. మీకు ఇంటర్లో 500 ఎబో వచ్చినాయా, 450 ఎబో వచ్చినాయా, బేస్డ్ ఆన్ యువర్ కేటగిరీ. సో మీరు క్వాలిఫై అవ్వారా లేరా అది కూడా చూస్తారు. సో మీకు సపోజ్ 35 మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్, మీకు 35 రాలేవు, 32 వచ్చాయి, మీరు డైరెక్ట్ పేమెంట్ సీట్ లో వెళ్ళరాదు. బికాస్ యు ఆర్ నాట్ క్వాలిఫైడ్. అంటే ఇయర్ మీరు డిఎడ్ చేసుకోరాదు. సో ఎగ్జామ్ రాయకపోయినా, ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకపోయినా మీరు పేమెంట్ కావచ్చు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయలేరు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ డీసెట్ రాసి డిఎడ్ అయితే చేసుకోవాలి. సో ఇవన్నీ చెక్ చేయడానికైనా మీరు కూడా కౌన్సిలింగ్ లో వెళ్ళాలి. మీరు డైరెక్ట్ ప్రైవేట్ కాలేజీలో వెళ్ళినా కూడా వాళ్ళు తీసుకోరు. సో గైడ్ లైన్స్ ఉంటాయి వాళ్ళకి కూడా. నెక్స్ట్ ఇంటర్ ఒరిజినల్ మెమో. సో బేసిక్ డీసెట్ ఎలిజిబిలిటీ ఏంది, ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్ ఎవరికైతే ఒరిజినల్ ప్రొడ్యూస్ చేయరో కౌన్సిలింగ్ రోజు మీకైతే ఇవ్వరు. సో ఇక్కడ చాలా మంది ఇష్యూస్ ఏముంటాయంటే డిగ్రీ ఫైనల్ సెమిస్టర్లు ఉన్నా, బీటెక్ ఫైనల్ సెమిస్టర్లు ఉన్నా, పీజీ ఫైనల్ కావచ్చు, బీఎడ్ కావచ్చు, వేరే ఇతర రీజన్స్ వల్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు ఇంటర్ సర్టిఫికేట్ ఇస్తలేరు, మాకు ఇప్పుడు ఇవ్వ అంటున్నారంటే సో ఆ రీజన్స్ అన్ని మనకు ఎవరైతే కౌన్సిలింగ్ లో ఉంటారో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో లాస్ట్ ఇయర్ ఎట్లయితే జరిగిందో మనకి ఇయర్ కూడా అదే జరుగుతుంది కాబట్టి చాలా మందిని రిజెక్ట్ చేస్తారు. సింపుల్ గా వాళ్ళు ఇంటర్ సర్టిఫికేట్ ఉంటే యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే లేదు. సో మీరు కావాలంటే మీరు ఏ కాలేజీలో అయితే చదువుతున్నారో అక్కడికి వెళ్ళి మీరు కంప్లీట్ ఫీజ్ పేమెంట్ చేసుకున్న తర్వాత మీరు ఆ సర్టిఫికేట్ అన్న తెచ్చుకోండి, అదొక ఆప్షన్. సెకండ్ ఆప్షన్ రిక్వెస్ట్ చేసి ఒక్క రోజు కన్నా ఆ సర్టిఫికేట్ తెచ్చుకోండి. ఇంకా వేరే ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, వేరే ఏదో ఒక మెథడ్ మీకు నచ్చిన మెథడ్లో మీరు ట్రై చేసి కౌన్సిలింగ్ రోజు మాత్రం ఇంటర్మీడియట్ మెమో కావాలి, ఒరిజినల్ మెమో. ఎవరు పాస్ అవుట్ అయిన వాళ్ళు, ఎవరైతే ఇయర్ 2026 వాళ్ళు ఉంటారో మీరు మెమో, షార్ట్ మెమో వస్తే షార్ట్ మెమో తీసుకెళ్ళండి, లాంగ్ మెమో వస్తే లాంగ్ మెమో తీసుకెళ్ళండి. ఇవి రెండు కూడా లేకపోతే ఒరిజినల్ ఏదైతే మనకు రిజల్ట్స్ మోడ్ వస్తుందో అది కలర్ ప్రింట్ తీసుకొని
మేము ఇదే ఇయర్లో పాస్ అవుట్ అయ్యాం, మాకు ఇంక ఇవ్వలేరని ఆ ప్రూఫ్ అన్నది తీసుకొని వెళ్ళాలి. సో ఓన్లీ ఇయర్ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు, మిగతా వాళ్ళకి యాక్సెప్ట్ చేయరు. పక్కా ఒరిజినల్ చూస్తారు. సో మీరు ఎగ్జామ్ రాసి ఇంత కష్టపడి లాస్ట్కి పోతుంది కాబట్టి సో మీరు మీ కాలేజ్కి వెళ్ళి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోండి. సో ఎందుకు 1 వీక్ బిఫోర్ చెప్తున్నా అంటే చాలా మంది రిజెక్ట్ అయ్యారు. సో మీ మనీ వేస్ట్ అయిపోతాయి కాబట్టి మీరు ఇప్పుడే అలర్ట్ అయ్యి మీ కాలేజ్కి వెళ్ళి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాలి. ఇప్పుడు సర్టిఫికేట్ లేదు మాకు ఇస్తలేరు అంటే ఇక మనం ఏం చేయలేమండి. సో అది మీరైతే తెచ్చుకోవాలి, వేరే ఆప్షన్ అయితే లేదు. అండ్ చాలా మందికి చెప్తున్నా గ్యాప్ సర్టిఫికేట్ అవసరం లేదు అంటే మళ్ళీ చాలా మంది పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు, గ్యాప్ సర్టిఫికేట్ కావాలా, నాది ఇంటర్ అయ్యి 10 years అయింది, నాకు సర్టిఫికేట్స్ ఇస్తలేరు కాలేజ్లో, ఏం చేయాలి అని అంటున్నారు. సో ఎవరైతే లైక్ నాతో పర్సనల్గా మాట్లాడాలన్నా, ఏమన్నా గైడెన్స్ కావాలన్నా, ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావచ్చు, డీసెట్ గురించి ఏం ఐడియా లేకపోయినా, వేరే ఇతర గైడెన్స్ కోసం సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. సో అమౌంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది 100 రూపీస్ టిల్ మీ అడ్మిషన్ ప్రాసెస్. సో phase 1 కావచ్చు, phase 2 కావచ్చు, స్పాట్ అడ్మిషన్స్ కావచ్చు, కంప్లీట్గా ఒక 2-3 months ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో అప్పటి వరకు మీరు కాలేజీలో జాయిన్ అయ్యే వరకు మీకు అయితే గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో నాట్ ఓన్లీ డీసెట్ అండి, మీరు స్పెషల్ డిఎడ్ కావచ్చు, బిఎడ్, పీజీ కావచ్చు, ఇతర వేరే ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి మీకు ఏ డౌట్ ఉన్నా టిల్ అడ్మిషన్ మీకైతే కాల్ ద్వారా కావచ్చు, మెసేజ్ రూపంలో మీకైతే మీరు ఎందులో కంఫర్టబుల్ ఉంటే అందులో గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి, లైక్ చిన్న చిన్న డౌట్స్. అండ్ మెయిన్ పాయింట్ నాకు ఇర్రెగ్యులర్ కాలేజ్ కావాలి అట్లాంటి డౌట్స్ అయితే క్లారిఫై చేయలేను. సో అన్ని కాలేజెస్ మనకు స్ట్రిక్ట్ ఉంటాయి ఎక్సెప్ట్ ఆ డౌట్. మిగతా డౌట్స్ ఏమన్నా మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు మెసేజ్ చేయండి, నాకు ఇర్రెగ్యులర్ కాలేజెస్ లిస్ట్ కావాలి, నేను వెళ్ళలేను. సో అట్లాంటివి అయితే నా దగ్గర రెస్పాన్స్ ఉండదు, ఎందుకంటే అన్ని స్ట్రిక్ట్ అయిపోయినాయి కాబట్టి మీరు వెళ్ళి తెలుసుకోవాలి. సో మీరు వెళ్ళి తెలుసుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి ఎక్సెప్ట్ ఆ డౌట్, మిగతా ఏ డౌట్ ఉన్నా, చిన్న డౌట్ కానీ పెద్ద డౌట్ కానీ, సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే డీసెట్ గైడెన్స్ కావచ్చు అని మెసేజ్ చేయండి. సో అమౌంట్ పే చేసిన తర్వాత మీకు ఉన్న డౌట్స్ అన్ని మీకు క్లారిఫై చేయడం జరుగుతుంది. కింద మీరు ఏదైతే వీడియోస్ ఉన్నారో కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు మెసేజ్ చేయండి, డైరెక్ట్ కాల్ చేస్తే అయితే లిఫ్ట్ చేయను. సో గైడెన్స్ తీసుకున్న తర్వాత మీకు కాల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ బోనాఫైడ్స్. సో బోనాఫైడ్స్ కూడా మన ఎలిజిబిలిటీ ఏంది, ఇంటర్మీడియట్ అప్ టు ఇంటర్ ఉంటే సరిపోతుంది, డిగ్రీది కావాలా, పీజీది కూడా తెచ్చుకోవాలా అని అడుగుతున్నారు. బేసిక్ ఇంటర్మీడియట్ వరకు ఉంటే సరిపోతుంది, మనకు వేరే సర్టిఫికేట్స్ అవసరం లేదు, టీసీ కూడా అవసరం లేదు మనకు. సో మీరు టీసీ కూడా ఏం మ్యాండేటరీ కాదు. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి మేనేజ్మెంట్ ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో నేను రేపు సపరేట్గా చేస్తాను, మేనేజ్మెంట్లో సీట్ కావాలంటే ఎట్లా అప్రోచ్ అవ్వాలి, సో ఎప్పుడు వెళ్ళాలి, phase 1 తర్వాత వెళ్ళాలా, phase 1 బిఫోర్ వెళ్ళాలా, ఏ ర్యాంక్ వాళ్ళు వెళ్ళాలి, సో మనము అమౌంట్ ఎంత ఉంటుంది, వాటి గురించి నేను రేపు చెప్తాను. సో ఎవరైతే సర్టిఫికేట్స్ గురించి ఇష్యూస్ ఉన్నాయో మీ కాలేజ్కి వెళ్ళి మీరైతే సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సర్టిఫికేట్ ఇవ్వకపోతే మీకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా మీకైతే అడ్మిషన్ అయితే ఇవ్వరు. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.